న్యూస్ ఎడపల్లి మండల కేంద్రంలోని ఉపాధి హామీ కూలీలతో మాట్లాడటం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన 300 కూలీ రావటం లేదని, కూలీలకు టెంట్లు లేవని, మంచినీరు లేదని, ఈ సౌకర్యాలు కల్పించడం లేదని, గడ్డపారాలు ఇతర సదుపాయాలు కల్పించడం లేదని అన్నారు. ఉపాధి కూలీలను ఉద్దేశించి మాట్లాడుతూ అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మల గంగాధర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు. ఉదయం 11 గంటలకు సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్లారు. వ్యవసాయ రంగంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వారితో కలిసి సమీక్షించారు. బోధన్ పట్టణంలోని మారుతి షోరూంలో నూతనంగా లాంచ్ చేసిన కారును బోధన్ మున్సిపల్ కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తూము శరత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఆచనపల్లిలో గల షోరూంలో మేనేజర్తో కలిసి ఆయన ప్రారంభించారు. సేఫ్టీ ఫీచర్స్ అలాగే లుక్ వైజ్ కానీ చాలా అందంగా కనిపిస్తుంది కారు. తర్వాత మైలేజ్ కూడా కొద్దిగా ఎక్కువ ఉందని చెప్తా ఉన్నారు, 25 km/లీటర్. కాబట్టి బడ్జెట్ కార్స్లో ఏదైనా తక్కువ రేట్లో కొనుగోలు చేసే కస్టమర్లు మారుతి స్విఫ్ట్ కారు కొనుక్కుంటే వారికి కొంత మెయింటెనెన్స్ కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి స్విఫ్ట్ కార్నే కొనుక్కోమని నేను వినియోగదారులందరికీ మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత మెయింటెనెన్స్ విషయంలో కూడా మారుతి సుజుకి మెయింటెనెన్స్ తక్కువగా ఉంటుంది. బోధన్ పట్నం హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్ ను పలువురు యువకులు రక్తదానం చేశారు. బుధవారం బోధన్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంకు హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు చిత్రాల చిన్న ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో పలువురు యువకులు రక్తదానం చేశారు. బోధన్ బ్లడ్ బ్యాంక్ లో రక్త నిల్వల కొరత ఏర్పడినది. ఇక్కడ సిబ్బంది మా హెల్పింగ్ హ్యాండ్స్ కి ఫోన్ చేయడంతో మేము అందరము హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో వచ్చి ఇక్కడ యువతంతా రక్తదానం చేయడం జరిగింది. ఎవరికైనా సరే ఎక్కడైనా సరే రక్తం అవసరం పడితే మా యొక్క హెల్పింగ్ హ్యాండ్స్ కి మొబైల్ నంబర్కి కాల్ చేయగలరు. మా నంబర్ వచ్చేసి 9010567636. ఈ నంబర్కి కాల్ చేసి మీకు ఎక్కడ అవసరం ఉంది, ఏ బ్లడ్ అవసరం ఉందో మాకు చెప్తే మేము మీకు ఆ రక్తాన్ని అరేంజ్ చేసే ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో గల బీసీ కాలనీలో మురికి కాలువల నిర్మాణం సరిగ్గా చేపట్టకపోవడంతో చిన్నపాటి వర్షాలు కురిసినప్పటికీ మురికి నీరు మొత్తం కాలువ ద్వారా ప్రవహించడం, రోడ్లపైకి వస్తూ ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు ఆవాసాల ముందు నిలుస్తున్నాయి. ఏపీలోని పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చిన్న గంజం నుండి హైదరాబాద్ వెళ్తున్న అరవింద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును టిప్పర్ వేగంగా ఢీకొట్టింది. ఒక్కసారిగా టిప్పర్తో మంటలు చెలరేగి బస్సుకు అంటుకున్నాయి. దాంతో బస్సు డ్రైవర్తో సహా 6 ప్రయాణికులు సజీవ దహనమైనట్లు స్థానికులు తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ గ్రామీణ మండలంలోని కోనాపూర్ గ్రామంలో గల డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసులు తీవ్ర నీటి ఎద్దడితో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీ మొత్తానికి నీటి సౌకర్యం కొరకు ఒకటే బోర్ పంపు ఉందని వారు తెలిపారు. అది కాస్త చెడిపోయి 5 రోజులు గడుస్తున్నప్పటికీ అధికారులు స్పందించకపోగా ఇప్పటి వరకు వారిని పట్టించుకునే నాథుడు కరువయ్యారని ప్రజలు వాపోయారు. కామారెడ్డి జిల్లా దోమకోట మండలం ముత్యంపేట గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గంలో ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం ప్రభావం వల్ల టేకు చెట్లు విరిగిపోయి విద్యుత్ తీగలపై పడ్డాయి. విద్యుత్ తీగలపై చెట్లు పడిపోయి పరిస్థితి ప్రమాదకరంగా మారినప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎస్ఆర్ఎన్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కాంట్రాక్టు అధ్యాపకురాలిగా పనిచేస్తున్న రేఖ పీహెచ్డీ సాధించడంతో బుధవారం రోజు కళాశాల అధ్యాపక బృందం ఆమెను శాలువాతో ఘనంగా సత్కరించారు. సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ గంగాధర్ మాట్లాడుతూ తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మమత ఆధ్వర్యంలో కాంట్రాక్టు అధ్యాపకురాలు రేఖ డాక్టరేట్ పట్టా పొందినట్లు ఆయన తెలిపారు. కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలం కోములంచ గ్రామం గేట్ సమీపంలో బుధవారం రైతు రాస్తా రోకో ధర్నా నిర్వహించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత 5 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల రైతులు 6 కాలం శ్రమించి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో మరియు కొనుగోలు చేసిన ధాన్యాన్ని లారీలో రైస్ మిల్లులకు తరలించడంలో జరిగే తీవ్ర జాప్యం వల్ల ధాన్యం తడిసిపోయి తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.